30-40% ఇది మన రైతు బంధువులో రావాలి. ఉమ్, అట్లా కూడా మళ్ళా ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని నాటు పెట్టుడు ఇదంతా మా ఘోరం పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు దీనికైతే మాత్రం ఈ పరిస్థితి ఉంది. మరి దీనికి గవర్నమెంట్ ఏం స్పందిస్తే ఏం చేస్తుందో మరి ఏం చేస్తుందో అది దానికి మాత్రం నీకు నష్టపరిహారం. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? నాకు 4 ఎకరాలు ఉంది సార్. 4 4 ఎకరాలు ఎకరాలు. మొత్తం రైతు బంధు రాలే? రైతు బంధు రాలేదు సార్. ఉమ్, రాలే. ఉమ్, ఇవి నేను మళ్ళీ ప్రైవేట్ అప్పు తెచ్చుకొని నాటు పెట్టుడు అంతది ఉమ్. ఇది జరుగుతుంది సార్. ఇది వాస్తవం. మీరు ఇంకోటి చేసి మాకు ఏమైనా ఇట్లా ఇస్తారా లేకపోతే ఏమో మేము కోరుకుంటున్నాం. సో ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చి వచ్చింది? నీళ్ళు లేక సార్, ఆ, నీళ్ళు లేక ఉమ్, ఇప్పుడు దయాకర అన్నప్పుడు చెరువులు నీళ్ళు నింపేది, ఉమ్, మాకు బోర్లు మంచిగా నడిచింది. ఉమ్, ఇప్పుడు నీళ్ళు లేవు, ఇప్పుడు ఆడు లేవు, ఏం లేవు, పొలాలనే ఎండిపోయినాయి. ఉమ్, 8 ఎకరాలు పెడితే మొత్తం ఎండిపోయింది. ఉమ్. అది సార్. ఇప్పుడు అది మీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే వారు ఎవరు ఎవరేం ఎవరు పెట్టుకోలేదు, ఎవరు రాలే ఇంకా. అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇట్లా ఉన్నది అనేసి చెప్పినాం, ఆ, అంటే ఇది పార్టీ పరాదే పోతున్నట్టు ఆ, పార్టీ పరంగా చూసుకుంటున్నారు. చూసుకుంటారు, ఎవరు వాళ్ళు చూసుకుంటారు. ఓకే ఓకే. మనం